జనాలందరూ సఫర్ అయిపోతున్నారు. కష్టాల్లో ఉన్నారు. అసలు ఏం అర్థం కావట్లేదు. గుడిలోకెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు, డాక్టర్ల దగ్గరికెళ్తున్నారు, హాస్పిటల్‌కెళ్తున్నారు, టాబ్లెట్ మింగుతున్నారు, జ్యోతిష్యుల దగ్గరికెళ్తున్నారు. ఏం చెప్తే చెప్తున్నారు. మరి ఎవ్వరికీ రిజల్ట్ రాకుండా అందరూ ప్రాబ్లమ్స్‌లోనే ఉన్నారు. ఒక మనిషి ప్రతి ఒక్కళ్ళ దగ్గర 100-500, 1000 మంది వరకు కాంటాక్ట్స్ ఉంటాయి. ఒక్క కాంటాక్ట్ చూసినా సరే 100% డిసీజ్ లేకుండా, ప్రాబ్లమ్ లేకుండా పర్సన్స్ ఉన్నారు. దాన్ని మన ఏస్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఏ రకంగా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? దానికి మీ యొక్క సమాధానం ఏంటి? బాగుంది సరస్వత, కరెక్టేనా? సో బేసికలీ అందరికి ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా, హీలింగ్ వెల్ బీయింగ్ బయట నుంచి ఎవరు చేసే కాయలే. ఫస్ట్ థింగ్ ఏమి మనము వేరే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు నాకు సొల్యూషన్ ఇస్తారు అని అనుకుంటారు. మీరు వాళ్ళు ఫీల్డ్ వాళ్ళు ఏం చెప్పరో అది సరే. డాక్టర్ల దగ్గర పోవాలా, మెడికల్ హాస్పిటల్స్ డాక్టర్ను ఆయుర్వేద డాక్టర్లు అందరూ కూడా వచ్చారు. లైక్ హెల్త్ అండ్ ఏమి, నువ్వు హెల్త్ అండ్ ఏం కోచ్, వెల్నెస్ కోచా? సో షీఈ్ ఎన్ ఎక్స్పర్ట్. ఓకే, ఆల్ దీస్ దేవుడు ఇది కావాలా, వీళ్ళందరూ ఇట్లా వాళ్ళు ఉండాలా అని చెప్పిదా అలౌ చేసి. సో గవర్నమెంట్ అందరూ వచ్చినది ఏమీ తప్పులేదు. ఫార్మసీ ఇట్లా అట్లా అని ఏమీ అనకూడదు. అందరిది వాల్యూ ఉంది, అన్నిటినీ రెస్పెక్ట్ చేయాలా, అందరి దగ్గర హెల్ప్ చేయాలా. మన గవర్నమెంట్ ఎట్లా చెప్తుందో డాక్టర్ దగ్గర పోయి చూసుకొని మందులు తీసుకొని అది కూడా చేయాల. అదే నుంచి దట్ ఈస్ ఓన్లీ 1% అబ్బా. 99% ఆఫ్ హీలింగ్ మనం దా చేసేది. సో స్ట్రాంగ్ చేసుకోండా, వెరీ సింపుల్, కాంప్లికేటెడ్ లేదు, ఎంత ఈజీ తెలిసిన 5 ఏండ్లు చిన్నోడు కూడా నేర్చుకోవచ్చు. ఆ సింపుల్ ప్రొసీజర్, ఆ లైఫ్ స్టైల్ పెట్టుకుంటే అంత ఫస్ట్ ఏజింగ్ తెలిసిపోతుంది, తిరిగే డిజీజెస్ తెలిసిపోతుంది, తిరిగే స్ట్రెస్ తెలిసిపోతుంది, తిరిగే ఆనందంలో వస్తారు. ఇట్స్ సో సింపుల్. ఆ సైన్స్ మీ లోపలే ఉంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎమ్ ఆర్థోపెడిక్ సర్జన్, ట్రామా సర్జన్. నా దగ్గర ఫ్రాక్చర్ పేషెంట్ వచ్చాడు, వాడికి ఆపరేషన్ చేస్తే బోన్ని పొజిషన్లో పెట్టి ఆ ప్లేట్ వేసేస్తే ఆ పని ఏం తెలిసిన, ఆ బోన్కి 1%. అండ్ వాళ్ళు మీరు దేవుడు నా బోన్ని ఇచ్చేసేసరి, రియల్ దేవుడు నువ్వు 3 నెలల్లో ఎవరు హీలింగ్ చేసింది ఆ బోన్ని? నేను ఉట్టి గైడ్ చేస్తే అంతే, ఆ పొజిషన్ లో పెడుతుంది. ఇప్పుడు నేను లేకుండా ఉంటే యానిమల్ కి ఫ్రాక్చర్ వచ్చానా అదేమన్నా హాస్పిటల్కి వస్తుందా? హీల్ అయిపోతుంది కదా. సో హీలింగ్ ప్రాసెస్, వెల్ బీయింగ్ ప్రాసెస్ మన లోపల ఉంది. దాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకుండా, దాన్ని యూటిలైజ్ చేసుకుండా, అంత ప్రాబ్లమ్స్ ఏం చెప్పారు హరి గారు, ఎవ్రీథింగ్ కెన్ బి సాల్వ్. దేర్ ఇస్ నథింగ్ విచ్ యు కెనాట్ సాల్వ్. ఇంపాసిబుల్ అనే మాట లేదు. లిమిట్లెస్. yes, everything is possible. పెట్టుకోండి. ఇది అందరూ నేర్చుకోవచ్చండి. 5 ఏండ్ల బిడ్డ కూడా నేర్చుకోవచ్చు అని చెప్తే కదా. ఇప్పుడు దాని క్వాలిఫికేషన్ ఏంటి? ఏం ఎడ్యుకేషన్ వద్దు, ఒకటి కామన్ సెన్స్ కావాలా. ఏమీ వద్దు, కామన్ సెన్స్. వాళ్ళ బిడ్డలు చిన్న బిడ్డలు వస్తే వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చేంజ్ అయిపోతుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ చేంజ్ అయిపోతే they will be good people, they will become good human being, good citizens, good people who will evolve this country, evolve the city, evolve the country. All the people will come to the age of Satyam. They will talk the truth, they will do the truth, they will do the right. This is all the beginning of the Satyuga steps.